హలో ఫ్రెండ్స్, ఈరోజు మన సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్సైజ్ 2.5 చెప్పుకుందాం. సెకండ్ సమ్. వాట్ నెంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎగ్జిట్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4? ఓకే, ఫస్ట్ లెట్ ద నెంబర్ బీ ఎక్స్ అనుకుందాం. నెంబర్ 1/3 ఆఫ్ ఏ నెంబర్, థర్డ్ పార్ట్ ఉన్నారు కాబట్టి క్వశ్చన్లో. సో 1/3 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఎక్స్. 1x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 3. 1/5 ఆఫ్ ఏ నెంబర్, ఫిఫ్త్ పార్ట్, 1/5 of a number is equal to 1/5, x is equal to 1 into x by 5. According to problem, exits అన్నాడు కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేద్దాం. x by 3 minus x by 5 is equal to 4. ఓకే, by 4 is equal to 4. 3 5 LCM చేస్తే 3 టేబుల్లో 3 1 టైం, యాజ్ ఇట్ ఈస్ 5 వేసుకుందాం. 3 టేబుల్లో 5 ఉంటుంది కాబట్టి 5 టేబుల్లో 1, 5 టేబుల్లో 5 1 టైం. ఓకే, 3 into 5 3 5 are 15. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్లో 15 5 టైమ్స్, x ఇంటూ న్యూమరేటర్ x ఇంటూ 5 మైనస్ 5 టేబుల్లో 15 3 టైమ్స్, x ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 4 బై 15. 5 ఇంటూ x 5x మైనస్ 3 ఇంటూ x 3x బై 15 ఈజ్ ఈక్వల్ టు 4. 5x మైనస్ 3x 2x బై 15 ఈజ్ ఈక్వల్ టు 4. 2x ఈజ్ ఈక్వల్ టు 4 15 మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 15, x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 15 బై 2. 2 టేబుల్లో 4 2 టైమ్స్, సో 2 into 15 x is equal to 30. Third sum. The differences between two positive integers is 36. The quotient when one integer is divided by other is 4. Find the integer అన్నారు. సో లెట్ ఆ ఇంటీజర్ ఏంటంటే x అనుకుందాం. దెన్ ద అదర్ నెంబర్, ఒక నెంబర్ ఏమో x అయితే మరి ఇంకొక నెంబర్ క్వశ్చన్లో 36 అని ఇచ్చారు. సో x మైనస్ 36. ఫ్రాక్షన్, ఈ రెండింటిని ఫ్రాక్షన్ ఎలా చేయాలంటే x by x minus 36. Given that the quotient when one integer is divided by other is 4. Okay, they gave in question x by x minus 36 is equal to 4. So x is equal to 4 into x minus 36. X is equal to 4 into x 4x minus 4 into 36 144. 144 is equal to 4x plus x, it was the minus x. 144 is equal to 4x minus x 3x. X is equal to 144 by 3. 3 table of 144 48 times, so x is equal to 48. So the number are 48 and 36. 48 and 36 is equal to, so ఇక్కడ x కనుక్కున్నాం 48, బట్ x minus 36 ఎంత, 48 minus 36 is equal to 12. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గారి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.